మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. రాజీ మార్గము రాజమార్గం అనే కాప్షన్తో లోక్ అదాలత్ను నిర్వహిస్తున్న నేపథ్యంలో మనకు సంబంధించిన జిల్లా జడ్జి సాయి రమాదేవి మేడం ఉన్నారు. మేడం చెప్పండి, అంటే బాధ్యులను బాధితులను ఒకే చోటకు చేర్చడం వల్ల ఎట్లా పరిష్కరిస్తున్నారు ఆ కేసులను? ముందుగా అందరికీ నమస్కారం. మరి మీరు ఇప్పుడు ఇందాక అన్నట్టుగానే రాజీ మార్గమే రాజమార్గము. అందరినీ ఇక్కడ చేర్చిన తర్వాత ముందుగా ఎవరైతే అంటే ఇక్కడ రెండు రకాలుగా కేసులు పరిష్కరించడం జరుగుతుందండి. ఒకటి ఆల్రెడీ కేసెస్ ఫైల్ చేసి మా దగ్గర ఉన్నటువంటి పెండింగ్ కేసెస్, ఇంకొకటి ఎక్కడైనా బయట కేసులు జరుగుతూ ఉంటే వాళ్ళు అందరూ కూడా ప్రీ లిటిగేషన్ అని ఒకటి ఉంటుంది. అది లోక్ అదాలత్, ఇక్కడ మా దగ్గర డిస్ట్రిక్ట్ లోక్ అదాలత్ ఎవ్రీ టైమ్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటుంది, అక్కడికి రావచ్చు. సో ఈ రెండు విధాలుగా కూడా చేస్తాము. మా దగ్గర ఆల్రెడీ పెండింగ్ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో ఆ పెండింగ్ మ్యాటర్స్లో అట్ ఎనీ స్టేజ్ బిఫోర్ గివింగ్ ఫైనల్ జడ్జ్మెంట్ సెటిల్ చేయగలిగినటువంటి ఏ కేసు అయినా కూడా టేకప్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన తర్వాత అడ్వకేట్, కన్సర్న్డ్ అడ్వకేట్ అంటే బోత్ సైడ్స్, ఒకవేళ సే ఫర్ ఎగ్జాంపుల్ 138 చెక్ బౌన్స్ కేసు అనుకుందాము, అటు బాధితులు ఇటు కంప్లైనెంట్ అండ్ విక్టిమ్ ఇద్దరిది కూడా వాళ్ళిద్దరి తరపున లాయర్స్ ఉంటారు. ఆ ఇద్దరు లాయర్స్, పార్టీస్, దెన్ ప్రిసైడింగ్ ఆఫీసర్, అందరు ఈ 5 పార్టీస్ ఉంటాము. మేము జనరల్గా ప్రిసైడింగ్ ఆఫీసర్ విల్ ట్రై ఏదైనా సెటిల్ చేసుకునే అవకాశం ఉన్నటువంటి మ్యాటర్స్లో వాళ్ళతో మాట్లాడి, మరి ఏదైనా ఒకవేళ 1,00,000 రూపాయలు అనుకుందాం కేసు దావా వేసింది, అందులో ఫైన్ దాని కాంపన్సేషన్తో కలిపి 1,50,000 ఇచ్చారనుకుందాం. కానీ ఎవరికైతే అన్యాయం జరిగిందో అతను ఇచ్చింది ఒరిజినల్గా 1,00,000 రూపాయలే కాబట్టి ఆ 1,00,000 రూపాయలు కానీ అతను ఎవరైతే కాన్విక్ట్ ఉంటారో అంటే శిక్ష పడిన అతను ఉంటారో అతను కానీ ఇస్తే ఆ కేసు వాళ్ళు రాజీ చేసుకుంటాము అని అంటే సెటిల్ చేస్తామండి. అండ్ సమ్టైమ్స్ తక్కువ అమౌంట్కి కూడా అంటే 1,00,000 ఇచ్చినా కూడా 50,000 80,000కి కూడా ఒక్కోసారి పార్టీ ముందుకు వస్తారు, వచ్చి సెటిల్ చేసుకుంటారు. అలా సెటిల్ చేసుకున్న మ్యాటర్స్, అలానే ఎక్కువగా మేము ఫ్యామిలీ కోర్ట్ మ్యాటర్స్ రిజాల్వ్ చేస్తాము. ఎస్పెషలీ పిల్లలు ఉన్నటువంటి పిల్లలు కానీ ఉంటే ఒక జంటకి 99.99% వీ విల్ సీ దట్ దే సెటిల్ టుగెదర్, ఇద్దరు కలిసి వెళ్ళిపోవడానికే మేము ప్రయత్నం చేస్తాము. ఒకవేళ కలిసి వెళ్ళడం కానీ జరగకపోతే మరి ఏ రకంగా సెటిల్ చేసుకుంటే బాగుంటుంది, ముఖ్యంగా పిల్లల బాధ్యత మరి తల్లిదండ్రులు ఇద్దరికీ ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరూ ఏ రకంగా పంచుకుంటారు అని ఆ అంశాలన్నీ వాళ్ళ మధ్య డిస్కస్ చేసి అవన్నీ కూడా మేము పేపర్లో మొత్తం రాసిస్తాం. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ రాసి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద అందరి సిగ్నేచర్స్ తీసుకొని వాళ్ళకు ఒక అవార్డు రూపంలో ఇస్తాం. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కేసెస్ ఏవైతే ఉంటాయో అవి విత్డ్రా అయిపోతాయి. కోర్ట్ ఫీజెస్ ఏమన్నా కట్టుంటే కనుక ఆ కోర్ట్ ఫీజు కూడా రిటర్న్ చేయడం జరుగుతుంది. అంటే ఎన్నో సంవత్సరాలుగా కేసులు మరుగున పడుతున్నాయి, అంటే ప్రజల్లో అవేర్నెస్ లేకపోవడం వల్ల అంటే ప్రజలకు ఇటువంటి లోక్ అదాలత్ ఉందని చెప్పి కూడా లేదు, వాళ్ళకి ఎట్లా మోటివేషన్ చేస్తారు మేడం భవిష్యత్తులో? నాకు తెలిసి లేదు అనేది కరెక్ట్ కాదనుకుంటాను. బికాజ్ మా దగ్గర ఇంతకు ముందు డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ కూడా జరిగింది. అండ్ పేపర్లో ఆల్మోస్ట్ ఎవ్రీ టైమ్ ఎప్పుడూ కూడా మేము వెరీ ఫ్రీక్వెంట్లీ ఎస్పెషలీ నేషనల్ లోక్ అదాలత్ జరిగేకి ముందు కూడా మేము అడ్వర్టైజ్మెంట్స్ బాగానే ఇస్తూ ఉంటాము. మరి నా దృష్టికి ఇప్పుడే వచ్చింది కాబట్టి మరి మేము డెఫినెట్లీ వీ విల్ టేక్ స్టెప్స్ టు అడ్వర్టైజ్ మోర్. మరి కలిసి ఉంటే ఇద్దరూ కూడా ఇట్ ఈస్ అ విన్ విన్ సిచ్యుయేషన్ ఫర్ బోత్ ది పార్టీస్. అంటే జనరల్గా కోర్టుకు వస్తే ఒకళ్ళు గెలవడము ఒకళ్ళు ఓడిపోవడం జరుగుతుంది, కానీ లోక్ అదాలత్లో సెటిల్ చేసుకుంటే ఇద్దరూ కూడా గెలుస్తారు. మేబీ ఒక అటు ఇటుగా అయ్యి ఉండొచ్చు, ఒక అడుగు ఒకళ్ళు ముందుకు వేస్తే ఒక అడుగు ఒకళ్ళు వెనక్కి వేయవచ్చు, బట్ దానివల్ల ఎవరికి ఎటువంటి నష్టం జరగదు. ఇద్దరు పార్టీస్ కూడా సంతోషంగా వెళ్ళే అవకాశం కలుగుతుంది. సో లోక్ అదాలత్లో సెటిల్ చేసుకోవడం వల్ల, లోక్ అదాలత్ అంటే యాక్చువల్లీ అండి నేషనల్ లోక్ అదాలత్ అనేది సుప్రీంకోర్టు డైరెక్షన్స్ మీద 3 నెలలకోసారో 2 నెలలకోసారి లేదా నెలకొకసారి అలా వాళ్ళు ఇచ్చేటువంటి డైరెక్షన్స్ మీద మేము పెట్టడం జరుగుతుంది. ఇప్పుడైతే ప్రస్తుతం 3 నెలలకు ఒకసారి జరుగుతూ ఉంది. కానీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేది ప్రతి జిల్లా కోర్టులో ఉంటుంది. అలానే మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రతి మండలాల్లో ఉంటాయి. ఎక్కడ కోర్టు ఉంటే అక్కడ బాధితులు అక్కడికి వెళ్ళి కనుక్కుంటే అక్కడున్న ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఎవరైనా సరే మీకు ఏ డౌట్స్ ఉన్నా ప్రజలకి వాళ్ళు క్లియర్ చేయడానికి రెడీగా ఉంటారు. అండ్
సెటిల్ చేసుకునే మ్యాటర్స్ అయితే కనుక తప్పకుండా మా దగ్గర సెటిల్ చేసుకోవచ్చు. ఇప్పటికీ ప్రస్తుతం చూసుకున్నట్టే ఎన్నో కొత్త కొత్త చట్టాలు వస్తున్నా కూడా ఇక మైనర్లపై ఒక అఘాయిత్యాలు నడుస్తున్నాయి మేడం. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు మేడం? ఒకటండి, మహిళల మీద అఘాయిత్యాలు అని అంటే మరి ఇంటిలోనే జరిగితే మాత్రం మనం ఏం చేయలేం, కానీ బయట ఏమన్నా జరుగుతుంటే మనం ఫస్ట్ ఆడపిల్లలకి అవగాహన కల్పించడం చాలా ఇంపార్టెంట్. ఆడపిల్లలకి వాళ్ళంతటా వాళ్ళకి సేఫ్టీ వాళ్ళ సేఫ్టీ వాళ్ళు ఎలా చూసుకోవాలి అనేది మనము క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు మన సొసైటీ అంతా కూడా ఆ రకంగా ఉండాలి అంటే అందరి మీద బాధ్యత ఉందండి. ప్రతి వాళ్ళు అంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ దట్ రెస్పాన్సిబిలిటీ టు సీ దట్ సేఫ్ ఎన్విరాన్మెంట్ ఈస్ క్రియేటెడ్ ఫర్ ది గర్ల్ చైల్డ్. అది జరగాలి అని అంటే మరి ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు ఒక బ్రదర్గానే ఉండాలి. ఒక అన్న ఒక లవర్గా టర్న్ అవుతాను అంటే కష్టం. నా దగ్గర నిన్ననే ఒకటి కేసు వచ్చింది. కజిన్ బ్రదర్ అంట, పెద్ద అన్న చిన్న అన్న పిల్లలు. మరి ఆ అబ్బాయి ఏమో అన్న అవుతాడట వరుసకి. ఆ అబ్బాయి ఆ అమ్మాయిని నన్ను ప్రేమించు అని చెప్పి ఎంటబడుతున్నాడని మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాంటి కేసు మరి నిన్న నా దగ్గర వచ్చింది. మరి ఇలా జరిగితే మనం ఏం చేయగలుగుతాం? కాబట్టి ఒక బ్రదర్గానే ఉండాలి, ఒక ఫాదర్గానే ఉండాలి, ఒక గ్రాండ్ ఫాదర్గానే ఉండాలి. అండ్ ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు బయట పిల్లలు కూడా మన పిల్లలు ఎంత మనకి ఇంపార్టెంటో అవతల వాళ్ళ పిల్లలు వాళ్ళ పేరెంట్స్కి అంతే ఇంపార్టెంట్ అని అనుకొని మనం కూడా సేమ్ మన రోల్ ఏదైతే ఉంటుందో అదే రోల్ మనం ప్లే చేయగలిగితే ఐ థింక్ మెజారిటీ ఆఫ్ ది కేసెస్ కెన్ బి కంట్రోల్డ్. సిద్దిపేట్ డిస్ట్రిక్ట్ ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఈ అభివృద్ధి జరగడం ఒక వంతు అయితే, అభివృద్ధితో పాటు కొన్ని అంటే బ్యాడ్ క్వాలిటీస్ అండ్ బ్యాడ్ ఇవి కూడా మనకి రావడం, అది అంటే ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ లైక్ ఇట్ విల్ జస్ట్ క్రీప్ అప్. మనం దాన్ని ఆపడానికి ఉండదు. అందులో ముఖ్యంగా NDPS కేసెస్ మాకు ఇప్పుడు ఎక్కువ కనపడుతున్నాయి. ఇంతకుముందు నాకు తెలిసినంత మటుకు సిటీస్లో ఎక్కడో బాంబేలో, మెడ్రాస్లో, హైదరాబాద్లో మాత్రమే ఉన్నాయని అనుకున్నవి ఇప్పుడు మరి ఒకప్పుడు ఇది చిన్న ఊరు. ఆ చిన్న ఊరుగా ఉన్నప్పుడు ఎటువంటి NDPS కేసెస్ రికార్డ్ అవ్వలేదు. కానీ ఇప్పుడు ఎవ్రీడే ఆన్ అండ్ యావరేజ్గా మాకు మినిమం 10 మ్యాటర్స్లో అంటే ఎవ్రీడే 10 బెయిల్ పిటిషన్స్ NDPSలోనే వస్తున్నాయి. అందులో ఎక్కువగా యూత్నే చూస్తున్నాము. మరి యూత్ దే షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ దేర్ కెరియర్స్ అండ్ ఆన్ దేర్ ఎడ్యుకేషన్ ఫస్ట్. ఈ డ్రగ్స్ తీసుకొని వాళ్ళ లైఫ్ వాళ్ళు పాడు చేసుకుంటే కనుక ఇంకా వాళ్ళని ఎవరు కూడా కాపాడలేరు. ఐ సిన్సియర్లీ ఫీల్ దట్ ఆ పిల్లల్ని పేరెంట్స్, టీచర్స్ అండ్ అంటే హూ హ్యాస్ కంట్రోల్ ఓవర్ దోస్ చిల్డ్రన్ షుడ్ ప్లే వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. వాళ్ళు పిల్లలు అసలు ఏం చేస్తున్నారు అనే దాని మీద ఒక ఫోకస్ ఉంచితే బెటర్. మోర్సో ఈ ఫోన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రపంచంలో ఎవరికి అంటే మా కాలంలో మాకు తెలియనటువంటి విషయాలు మరి ఇప్పుడున్న పిల్లలకి చాలా తొందరగా తెలుస్తుంది. కాకపోతే మంచి తీసుకుంటే బాగుంటుంది. బట్ దెన్ దే ఆర్ గోయింగ్ టువర్డ్స్ ది బ్యాడ్ సైడ్ ఆఫ్ ది వరల్డ్. ఐ థింక్ అక్కడ మనం కొంచెం కంట్రోల్ చేయాలి. మోర్ స్ట్రింజెంట్ యాక్షన్స్ షుడ్ కమ్ అని నేను అనుకుంటున్నాను. మరి మగపిల్లలకి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే పోక్సో అఫెన్స్లో కానీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఒక్కసారి వాళ్ళు అక్యూజ్డ్గా చూపిస్తే తర్వాత వాళ్ళ లైఫ్ అంతా ఇంకా ఇట్ ఈస్ ఆఫ్ నో యూజ్. తర్వాత వాళ్ళు ఎంత మంచి వాళ్ళు, మేము ఎంత మంచి ఫ్యామిలీ నుంచి వచ్చామన్నా కనీసము వాళ్ళకి రేపు పొద్దున చిన్న జాబ్ రావాలన్నా 10 సార్లు ఆలోచిస్తాము. ఎందుకంటే ఈవెన్ ఇప్పుడు మేము అవుట్సోర్సింగ్లో ఉద్యోగాలు ఇవ్వాలన్నా కూడా మేము పోలీస్ వాళ్ళకి పంపిస్తాము. పోలీస్ వెరిఫికేషన్లో వాళ్ళ మీద ఒక కేసు ఉంది అంటే మరి మేము ఎటువంటి ఉద్యోగాలు ఇవ్వం. ఇక్కడే కాదు, త్రూ అవుట్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ఎనీ ఎంప్లాయ్మెంట్ ఫర్ దట్ మ్యాటర్ వాళ్ళ లైఫ్ అక్కడికి ఎండ్ అయిపోతుంది. సిమిలర్లీ డ్రగ్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే కనుక ఇంకా దాంట్లోంచి బయటపడడం చాలా కష్టం. సో సెల్ఫ్ రెస్ట్రెయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ ఎవరైతే ఉంటారో, పెద్దవాళ్ళ ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మారల్స్ అండ్ ఎథిక్స్ టీచ్ చేస్తూ హెల్దీ లైఫ్ లీడ్ చేయడానికి వాళ్ళకి దారి చూపిస్తే బాగుంటుంది. అంటే లోక్ అదాలత్ అనేది జిల్లా ప్రజలకు ఎంతో దోహదపడుతుంది. ఎందుకంటే సంవత్సరాల తరబడి తిరిగినా కూడా కేసులు కొట్టేని పరిస్థితి ఉన్నది. లోక్ అదాలత్లో ఈ యొక్క సమస్యలు సత్వరంగా పరిష్కార దిశగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సమయపాలన పాటిస్తూ కోర్టు చెప్పిన విధి విధానాలను ఆలోచించుకుంటూ ముందుకెళ్ళాలి. అట్లయితేనే ఈ యొక్క పరిష్కార దిశగా ఉంటుందని చెప్పి జిల్లా జడ్జి సాయి రమాదేవి చెప్తున్నారు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.